హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఫుడ్స్ హోమ్ మేడ్. ఈరోజు మనము చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. చికెన్ని నీట్గా బాగా కడుక్కొని దానిలోకి సాల్ట్ కొంచెం వేసి అరగంట నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అంత లోపల మనము ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని దాన్ని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. దీనికి ఒక 6 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. రైస్ని బాగా కడుక్కొని ఒక గిన్నె తీసుకొని దానిలోకి మసాలా దినుసులు వాటరు వేసుకొని మనం కడుక్కున్న బియ్యాన్ని అందులో వేసి ఒక 70% ఉడకపెట్టుకోవాలి. అంత లోపల మనము ఇక్కడ మనకి చికెన్ లేక్ కావాల్సిన పదార్థాలు చూద్దాము. ధనియాల పౌడరు, చికెన్ మసాలా పౌడరు, గరం మసాలా, చిల్లీ పౌడరు, పెరుగు. దీనిలోకి మనము ఈ పెరుగు వేయడం వల్ల దమ్ బిర్యానీకి కమ్మదనం వస్తుంది. అందులోనే కొంచెము ఆయిలు, కొంచెం నెయ్యి వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. మసాలా అంటే మొత్తం దీంట్లోనే మనకి ఈ మసాలా వల్ల మొత్తం టేస్ట్ వస్తుంది. అందులోనే కొంచెము వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పుదీనా. ఈ దమ్ బిర్యానీకి ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని మనము అంతా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంతా మొత్తం చికెను అంతా దానిలో వేసుకోవాలి. ఇప్పుడు రైసు 70% ఉడికిపోయింది. దీన్ని మొత్తము దీనిలో వేసుకోవాలి. మధ్యలో మనము ఆనియన్స్ ఫ్రై చేసినవి వేసుకోవాలి. పుదీనా కొంచెం వేసుకోవాలి. మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ కొంచెం వేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ కంపల్సరీ ఏం కాదు. ఇప్పుడు దమ్ పెట్టుకుందాము. నేను దమ్ ఇలా పెడతాను. ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన ప్లేట్ మూసిపెట్టి మొత్తం అంతా కవర్ చేసుకొని దానిపైన వెయిట్ ఏదైనా పెట్టుకోవాలి. దమ్ అయ్యే లోపల మనము ఇక్కడ పెరుగు పచ్చడి చేసుకుందాము. దీనికి సపరేట్ కూర అవసరం లేదు. మనం అక్కడ కలయి పెట్టుకున్న మొత్తం అంతా మసాలా అంతా సరిపోతుంది. సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెము చాలా ఫైన్గా కట్ చేసుకొని వేసుకుందాము. దీనిలోకి పెరుగు వేసుకొని సాల్ట్ కొంచెము, జీలకర్ర పౌడర్ కొంచెము వేసుకొని బాగా కలిపి పెట్టుకుందాము. ఇది కొంచెము ఒక 1/2 అవర్ ముందు కలిపి పెట్టుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది పెరుగు పచ్చడి. ఈ దమ్ము ఒక అరగంట ఉడికితే చాలు. ఆల్రెడీ 70% ఉడికిపోయింది కాబట్టి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని
ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే దమ్ బాగా అవుతుంది. ఇక్కడ ఉడికిపోయింది చికెను.